పిల్లలకు అందరికీ జమ చేయి, ఆడవాళ్ళకి అందరికీ జమ చేయి అన్నాడు. ఒక గంట వచ్చి ఎంత గరుకులు చూపిస్తా అన్నాడు. అందుకే మేము మా పిల్లలకు చెప్పినాము, మీ వెనక మేము ఉంటాం, మీరు అయ్యి రండి అన్నాము, మేము చేసినాము. ఆడమాసతో పోయినాం ఎన్ని మాటల ఏమో ఇస్తామే అంటుంది కానీ ఏం సపోర్ట్ చేయలేదు. మళ్ళీ పిల్లలు పోతే లేదా సప్పుడే చేయలేడు మాస్టారా. మేము ఎన్ని మాట్లాడాము, మేము బాకీ ఇంకా ఏ దేవుని మేము అడగలేదు కదా. మాకు పేరు హనుమాన్ మందిర్ కావాలి. हनुमान मंदिर पोहोचण्यासाठी మేము తిరిగినాం. తిరిగితే आता जे सगळं मिळून केलं ते सगळं एकत्र पाहिजे आम्हाला. అందుకే రాత్రి నేనేం అయ్యేది కానీ అన్నారు. పిల్లలు రాత్రి వేసిరు ఇక అని पाहिजे तर पाहिजे. ఎవరికి తీసుకోతారో తీసుకొని, ఎవరు తీసుకోతారో తీసుకొని అని మాకు. गोदूताई परुळेकर विडी घरकुल बी ग्रुप या ठिकाणी गेल्या कित्येक दिवसापासून बी ग्रुपमधील नागरिकांनी हनुमान मंदिर बांधणार आहेत. याविषयी नरसय्या आडम मास्तर यांना निवेदन दिले, समक्षही भेटून सांगितले. याविषयी आडम मास्तर यांनी कुठलीही प्रतिक्रिया दिली नाही. म्हणून बुधवारी मध्यरात्री 2 ते 4 वाजण्याच्या सुमारास बी ग्रुपमधील नागरिकांनी एक कट्टा बांधून त्यावरती श्री हनुमान मूर्ती प्रतिष्ठापना केली. यानिमित्त विडी घरकुल पोलीस चौकीचे पोलिसांनी सदर ठिकाणी येऊन जागेची विचारपूस केली. ही जागा कोणाची आहे, कोणाला विचारून केले आहे याविषयी कायदेशीर विचारपूस करून मंदिर स्थापना करावे. या भागातील नागरिकांना कुठल्याही अडचणी असल्यास श्री हनुमान देवाला दर्शनासाठी विनायकनगर, विजयनगर या ठिकाणी जावे लागते. तेवढ्या लांब जाणं होत नसल्याने आम्ही रातोरात श्री हनुमान यांची प्रतिष्ठापना केली. या बाबतीत या भागातील नागरिकांनी काय म्हणाले ते पहा. హనుమాన్ మందిర్ కోసం బాగా తిరిగినాము. ఇక్కడ మందిర్ కానికి ఇదైతే లేదు. పిల్లలు తనలాడిరు, మేము తనలాడినాము. పిల్లలు పెద్ద మనుషులు అయితే కంటే దిల్లు అయితే చేస్తే హనుమాన్లకు పోవాలి, లగ్గంకు దానికి దీనికి దేనికి పోసి వ్యవస్థ లేదు. పోతే విజయనగర్ కోలే, వినాయక్ నగర్ కోలే, అక్కడిక్కడ పోవాలి. మాకు సగం తక్లీఫ్ అవుతుంది. అందుకే మేము మా పిల్లలకు చెప్పినాము, మీ వెనక మేము ఉంటాం, మీరు అయ్యి రండి అన్నాము, మేము చేసినాము. ప్రయత్నం చేసినాం. ఆడమాసతో పోయినాం ఎన్ని మాటల ఏమో ఇస్తామే అంటుంది కానీ ఏం సపోర్ట్ చేయలేదు. 15 ఆగస్టు వచ్చినాక చెప్తామన్నా నిరూపిస్తున్నాడు. అప్పుడు అన్నాడు ఇది కానీ అది కానీ అని అన్నాడు. కొత్త గరుకులు కానీ అయినాక చెప్తామంటారు. మేము క్షణా తిరిగినాము. ఇదైతే లేదని మేము ఇది చేసేసి దేవునికే ముంగడేసి చేసినాము. దేనికి వ్యవస్థ లేదు. ఇక్కడ మాకు పేరు హనుమాన్ మందిర్ కావాలి, అన్నిటికీ కావాలి. పిల్లల జ్వరం వస్తే సేడ పోతే హనుమాన్లకు తిరుగురు పిల్లలు కట్టుకొని అంటారు. ఇలా ఏం లేదు. పోతే అన్ని జర దూరం పోవాలి. దానికి హనుమాన్ మందిర్ వేసినాము. మాకు మేము సపోర్ట్ ఇరి మేము వెనుక ఉంటాం. మా అత్త దగ్గర పోతే పత్రికలు అది తీసుకున్నాడు, వచ్చి చూసా అన్నాడు. పిల్లలకు అందరికీ జమ చేయి, ఆడవాళ్ళకి అందరికీ జమ చేయి అన్నాడు. ఒక గంట వచ్చి ఎంత గరుకులు చూపిస్తా అన్నాడు. ఒక గరుకులు వచ్చిండు, ఎవరు పిల్లలు లేనప్పుడు వచ్చిండు, చూసిండు, పోయిండు. మళ్ళీ పిల్లలు పోతే లేదా సప్పుడే చేయలేడు మాస్టారా. ఎవరు లేకుండా అనికేషన్ అని మళ్ళీ మాస్టర్ పిల్లలకే ఒర్రిండు. మళ్ళీ మేము పోతేనేమో సప్పుడే చేసేలాడు. పిల్లలు తిరిగి గంటలు వచ్చింది. అందుకే రాత్రి నేనేం అయ్యేది కానీ అన్నారు. పిల్లలు రాత్రి వేసిరు ఇక ముంగట చూసా. దేవుని కన్నా ఎక్క ఎవరు ఉండరు కదా, దేవుడే చూసుకుంటాడు అనికేసి అన్న. ముంగట మేము ఆడాలం నిలాడ్డాం చూడు. ఎవరికి తీసుకోతాడో తీసుకొని, ఎవరు తీసుకోతాడో తీసుకొని అని మాకు ఈడ హనుమాన్ మందిర్ కావాలి. మంచిదానికి చెడ్డదానికి అందరికి మాకు హనుమాన్ మందిర్ కావాలి. మాకు పోయేడుంటే విజయనగర్కు లేకుంటే వినాయక్ నగర్కు ఇంత దూరం ఉన్నది. మాతోటి కాదు. మేము ఎన్ని మాటల మాస్టర్కి పోయి అడిగినాము. 4-5 మాటలు పోయినాము. ఇప్పుడు చెప్తా అప్పుడు చెప్తా అంటుండు. ఆయన అది ఏం చెప్తలేడు మాకు. అని ఒకసారి జాగా చూపిస్తాను వచ్చిండు. దుపారకు వచ్చిండు. ఇంట్లో పిల్లలు లేకురు, ఎవరు లేకురు, మా ఇంట్లో మొగోళ్ళ పని ఎవరు లేకురు. వచ్చి చూసిపోయిండు. ఏం పని మాకు చెప్పలే అని మేము రాత్రి మేము పిల్లలే గల్లీలో లేదు. మన గల్లీలో గరుకుల్లో గ్రూపులో లేదు. మేము ఎన్ని మాట్లాడాము, మేము బాకీ ఇంకా ఏ దేవుని మేము అడగలేదు కదా. హనుమాన్ మందిర్ పోసానికి మేము తిరిగినాం. తిరిగితే ఏం పని చెప్తలేరు వాళ్ళు అని రాత్రి పిల్లలు सापड भरपूर वेळा गेला आम्ही मास्टरपीसी. एकदा पण आम्हाला काही सपोर्टिंग केले नाही. तर आता कुठलं झालं ना ते सक्सेस व्हायला पाहिजे आम्हाला. आणि पाहिजे तर पाहिजे. लय धडपडलं. आता काही हात लावायचं नाही. आम्ही किती वेळा सांगितलं तर आमचं कुठलं मंदिर नाही आहे, काही नाही आहे. ते आहे त्या मंदिरला पण काही यश नाही आहे. आता जे सगळं मिळून केलं ते सगळं एकत्र पाहिजे आम्हाला.